అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎలా చేస్తే బాగుంటుంది, అలాగే లాకర్స్ ఇంకా రూమ్స్ ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటు మాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ కూడా ఈ వీడియోలో చూద్దాం. అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసిన మా ట్రిప్పు ఒక్కో సీన్ క్లైమాక్స్లో ఉండిద్ది. ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయింది అనుకున్న మా ట్రిప్పు ఫైనల్గా ఎలాగో రీచ్ అయ్యాము. అసలు ఏమైందంటే తిరుపతి నుంచి మేము వెళ్ళాల్సిన ట్రైన్ విల్లుపురం ఇంటర్సిటీ. మేము వచ్చేసరికి ట్రైన్ స్టార్ట్ అయిపోతుండింది. ఫాస్ట్గా ఎక్కేసాము. తీరా స్టార్ట్ అయిన తర్వాత మా వాడు ఒకడు, అరే మనం వెళ్ళాల్సిన ట్రైన్ ఇది కాదురా, ఇది వేరే డైరెక్షన్లో పోతుంది అన్నాడు. డౌట్ వచ్చి పక్కన అంకుల్ని అడిగితే, అవును బాబు ఇది చెన్నై వెళ్ళే ట్రైన్ అని చెప్పాడు. నెక్స్ట్ స్టేషన్లో దిగిపోయి మళ్ళీ తిరుపతి రిటర్న్ అయిపోయాము. ఇప్పటికే మేము వెళ్ళాలనుకున్న ట్రైన్ కూడా వెళ్ళిపోయింది. ఇక్కడ జరిగింది ఏంటంటే చెన్నై ఇంటర్సిటీ అలాగే విల్లుపురం ఇంటర్సిటీ రెండు ఒకే ప్లాట్ఫామ్ మీద పెట్టారు. ఎలాగో వచ్చాము, ఇంకా వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదని కోయంబత్తూర్ ఎక్స్ప్రెస్ పెట్టుకొని కాట్పాడి జంక్షన్ వరకు వెళ్ళాం. క్యాంటీన్ రావాలి. సాయంత్రం మేము వెళ్ళేసరికి మేము వెళ్ళాలనుకున్న ఇంటర్సిటీ కూడా ఆ జంక్షన్లో అక్కడే ఉంది. సో ఇది ప్యాసింజర్ కాబట్టి కొంచెం స్లోగా వచ్చింది. ఇక అనుకున్న టైంకి అంతా అరుణాచలం వచ్చేసాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు కంటే ఇప్పుడు స్టేషన్ బాగా డెవలప్ అయింది. వీకెండ్ అయినందువల్ల భక్తులు చాలా మంది దిగారు స్టేషన్లో. తక్షణ కర్తవ్యం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోవడమే. టెంపుల్ దగ్గర రూమ్స్కి చాలా ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెష్ అవ్వడానికి, అలాగే లాకర్స్కి మాత్రం అయితే అప్పర్ స్వామికల్ బెస్ట్. ఇంకా టెంపుల్కి రైట్ సైడ్లోనే ఉండే రెట్టై పిల్లయార్ టెంపుల్ పక్కనే తక్కువలోనే లాకర్స్ దొరుకుతాయి. ఇక్కడ ఒకసారి ట్రై చేయొచ్చు. ఇక హడావిడిలో మధ్యాహ్నం లంచ్ కూడా సరిగ్గా చేయలేదు కాబట్టి లైట్గా తినేసి మా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. తిరువణ్ణమలై రాజగోపురాన్ని మన శ్రీకృష్ణదేవరాయలే కట్టారంట. దీనికి ఒక చిన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఇది మార్నింగ్ గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. అష్టదిక్పాలకులైన ఇంద్ర, యమ, వాయు, నైరుతి, ఈశాన్యం, వరుణ, కుబేర, యమ ఈ 8 మంది అష్టదిక్పాలకులు ఒక్కొక్క లింగాన్ని ప్రతిష్ఠించారట. మనం గిరి ప్రదక్షిణ చేసే 14 కిలోమీటర్లు ఈ 8 అష్టలింగాల్ని చూడొచ్చు. ఇక్కడ కనిపించే కాళీమాత గుడిలోని హిజ్రాలు భక్తులకి నిమ్మకాయలతో దిష్టి తీస్తారు. మొత్తం మా జర్నీలో హ్యాపీయెస్ట్ పార్ట్ వచ్చేసి గిరి ప్రదక్షిణే. క్లైమేట్ చాలా బాగుంది. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ ప్రశాంతత అనేది చాలా బాగుండిద్ది. నేను వచ్చిన ప్రతిసారి ఈ జింకలు మాత్రం కామన్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇక 80% గిరి ప్రదక్షిణ అయిపోతుండగా మోక్ష మార్గం వస్తుంది. ఇక్కడ జనాలు మాత్రం ఫుల్గా ఉన్నారు. ఇది కంప్లీట్ అయ్యేసరికి 45 మినిట్స్ పట్టింది మాకు. సో ఒక ఎర్లీ మార్నింగ్ 2:30కి అంతా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయింది. టెంపుల్ వచ్చేసి 5 o'clock ఓపెన్ చేస్తారు. అంతవరకు కాసేపు టెంపుల్ దగ్గరే వెయిట్ చేసాము. మీరు ఏమాత్రం ఇన్కన్వీనియన్స్ ఫేస్ చేయకూడదు అంటే రూమ్ తీసుకోవడం బెటర్. సో ఇక ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి టెంపుల్ దగ్గరకు వచ్చాము. సో గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత రాజగోపురం గురించి చెప్తా అన్నా కదా. మోస్ట్ ఆఫ్ ద టెంపుల్ని శ్రీకృష్ణదేవరాయలే బిల్డ్ చేశారు. టెంపుల్ లోపల మండపం కూడా శ్రీకాళహస్తిలో ఉన్న మండపం లాగే ఉండిద్ది. సో రాజగోపురం గురించి వస్తే చోళ డైనాసిటీలో కట్టిన తంజావూరు బృహదేశ్వర టెంపుల్ హైట్ వచ్చేసి 216 అడుగులు ఉంటుంది. అరుణాచల రాజగోపురం వచ్చేసి అంతకన్నా ఒక అడుగు ఎక్కువ ఉండాలని 217 అడుగులు పెట్టి శ్రీకృష్ణదేవరాయలు కట్టించారట. అరుణాచలంకి రమణ మహర్షి ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ మెడిటేషన్ చేయడానికి ఎంతోమంది ఫారినర్స్ వస్తూ ఉంటారు. ఒక ఊరు గొప్పతనం అనేది ఆ ఊరు ఎంతమందికి అన్నం పెడుతుంది అనే దాంట్లోనే ఉంటుంది. మనం గిరి ప్రదక్షిణ చేస్తుంటే దారిలో ఎంతోమంది సాధువులు అలాగే ముసలి వాళ్ళు కనిపిస్తుంటారు. గిరి ప్రదక్షిణలో ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 100 మంది షాప్ కీపర్స్కి ఉపాధి దొరుకుతుంది. అరౌండ్ 6 o'clockకి టెంపుల్ లోపలికి దర్శనానికి వెళ్తే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు 5 hours పడుతుందని దర్శనానికి. అసలు జరిగింది ఏంటంటే 50 రూపీస్ టోకెన్ లైన్ వచ్చేసి స్పీడ్గా పంపిస్తున్నారు. ఫ్రీ లైన్ వచ్చేసి అసలు ఆపేశారనే చెప్పాలి. చిన్నపిల్లలు అలాగే ముసలి వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. 5 hours అనేది అంత ఈజీ అయిన విషయం ఏం కాదు. కొన్ని వేల మంది వచ్చే అరుణాచలం టెంపుల్లో మేనేజ్మెంట్ సరిగా లేకపోతే భక్తులు ఎంత ఇబ్బంది పడతారో ఇక్కడ మనం చూస్తేనే అర్థమవుతుంది. ఇక మీరు నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం టోకెన్ తీసుకునేదానికి ట్రై చేయండి.